దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలాన్ని బట్టి మరలా మనం కలుసుకున్నట్టు దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరూ బాగున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం అనుదినము దేవునితో జర్నీ చేస్తున్నాము, అనుదినము దేవుని ఎందు ఆనందిస్తున్నాము. మన ప్రతి అవసరత ఆయన మహిమ నుంచి మనం పొందుకుంటున్నాము. విశ్వసించువాడు కలవరపడడు, దేవుని ఎందు నమ్మిక ఉంచిన వాడు ఎప్పటికీ సిగ్గుపడడు. కాబట్టి మనం ఒక్కొక్క రోజు మన యొక్క జీవితంలో మనం అడిగినవన్నీ కొంచెం లేట్ అవ్వచ్చు. అప్పుడే మనము నిరాశ నిస్పృహ దిగిపోకూడదు. ఈ నిరాశ నిస్పృహ అనేది అపవాది దగ్గర నుంచి వచ్చేటువంటి లక్షణాలు. కాబట్టి మనము ఏ సమయంలోనైనా మన దేవుడు మనకు చాలిన దేవుడు. మనము సమస్యల గుండా పోవాలని, ఇబ్బందుల గుండా పోవాలని దేవుడు కోరుకోడు. కానీ వాటిల్లో మనం నిలబడినప్పుడు దేవుని యొక్క మహిమ ఎలాంటిదో, దేవుని పిల్లలు ఎలా వాటన్నిటిని టాలరేట్ చేయగలరో లోకం చూడాలని దేవుడు కొంచెం మనకు ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యంలో మనకు చాలా మేలు కలుగుతుంది. కాబట్టి మనము అనుదినము ఆయనతో నడిచినప్పుడు, ఆయన మాటలు మనం అంగీకరించినప్పుడు, ఆయన మాటలు అవలంబించినప్పుడు మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అది ఆయన బాధ్యత. కాబట్టి మనం దేని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు. విశ్వాసము దినదినము అభివృద్ధి చెందే దాని కొరకు మనము ఆ ఆతృత పడేటువంటి వారంగా ఉన్నాము. చూడండి, దినం వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. మనుషుడు యొక్క ఆహారం వల్ల కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును, నరులు బ్రతుకును అనేటువంటి మాట. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. అంటే మనుషులు ఆహారము వల్ల కాకుండా దేవుని మాట ప్రకారం బ్రతుకుతారు అనేది అక్కడ లిఖింపబడింది. అది దేవుడే తన యొక్క ప్రవక్త ద్వారా ఆ మాట రాయించున్నారు. కారణం ఏంటంటే, ఒక్కొక్కసారి కొంతమంది, ఎంతో మంది దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు 30 రోజులు 40 రోజులు దివారాత్రులు ఉపవాసం ఉంటారు. కొంతమంది అయితే మంచిని కూడా తీసుకోరు. కొంతమంది అయితే ఒక పూట భోజనం చేస్తారు. కొంతమంది అయితే 2 పూటలు తీసుకుంటారు, ఒక పూట ఫాస్టింగ్ ఉంటారు. కొందరైతే దైవజనులు అయితే ఇదే ద్వితీయోపదేశ కాండంలో, ఆ నిర్గమ కాండంలో మన ప్రవక్త అయినటువంటి మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధానంలో ఆయన ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు తీసుకువచ్చినటువంటి చరిత్రను మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యందు నువ్వు లీనమై బ్రతికినప్పుడు నీకు ఆహారము తినాలేదే, నేను పానీయం తీసుకోలేదే, నాకు బీపీ డౌన్ అయిపోతుందేమో, షుగర్ డౌన్ అయిపోతుందేమో అనేటువంటి ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే దేవునితో మనం లీనం అయిపోయినప్పుడు ఆయనలో ఉండేటువంటి ఐక్యమత్యత వల్ల దేవుడు మనకు అనుగ్రహించేటువంటి శక్తి చాలా బలమైంది. కాబట్టి మనము విశ్వసించినప్పుడు ఆ కార్యం మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనము ఈ యొక్క మాటకు నెరవేర్పును మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సేవను మొదలు పెట్టేటువంటి ముందు 40 రోజులు ఆయన ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం ఉండి ఆకలి చేత చాలా ఇబ్బంది పడుతూ ఆయన చాలా బాధపడుతుంటారు. ఆ టైంలో అపవాది అంటే శోధకుడు వచ్చి ఆయన శోధిస్తాడు. చూడు, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, ఈ 40 రోజులు ఉపవాసం ఉండి చాలా ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు ఇదిగో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్లను రొట్టె చేసుకుని తినేసేయి, నీ ఆకలి తీరిపోతుంది అని ప్రభుతో అంటాడు. ఎవరు? శోధకుడు వచ్చి. అప్పుడు శోధకుడితో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి మాట వల్ల బ్రతుకును అనేటువంటి మాట ఆయన అంటాడు. అంటే ఈ యొక్క పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఆ నెరవేర్పు ఎక్కడ చూపిస్తున్నాడంటే, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ కార్యం చూపిస్తున్నాడు. అంటే అక్కడ చెప్పబడినటువంటి మాట ఇక్కడ ఎలా అంటే నెరవేర్పు. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన ఆకలి కొనినప్పుడు అపవాది వచ్చి వెంటనే శోధిస్తున్నాడు. నీకు మళ్ళీ ఆకలి అవుతుంది కదా, ఇదిగో ఇన్ని రొట్టెలు కదా, నువ్వు దైవ కుమారుడు కదా, వీటిని నువ్వు ఏం చేయొచ్చు, రొట్టెలు చేసుకుని తినేమంటున్నాడు. అప్పుడు సాతానా, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును అనేటువంటి మాట అంటాడు. కాబట్టి మనము దేవుని పిల్లలుగా జీవించాలనేటువంటి ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాటకు మనము విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయతలోనే మన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, పాడుకుంటాం, ఓర్చుకుంటాం, ఓపికతో ఎదురు చూస్తాం.
దేవుడు మనల్ని కలగ చేసుకుంటాడు. మన ఓపిక, మన ఓర్పు, మన సహనము లోకమంతా చూడాలనేది ఆయన యొక్క ఆశ. చూసి దేవునిని విశ్వసించే విధంగా మన జీవితాలను ఆయన తీర్చిదిద్దుతాడు. అంతేకాని మన దేవుడు మనకు అన్నం లేనంతటి అసమర్థుడు కాడాయన. ఆయనకి సమస్తం అయింది. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రాణకోటికి ఆయన అనుదినము ఆయన గుప్పిడి విప్పి ఆహారం ఇస్తున్నాడు. జీవకోటి ఎవరి మీద ఆధారపడుతున్నారంటే దేవుని మీద మాత్రమే. కాబట్టి ఈ లోకంలో మనకు వచ్చేటువంటి శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వాటి అన్నిటిని చూసి మనము హైరాణ పడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మన పట్ల బాధ్యతలు కలిగి ఉంటున్నాడు. మనకు ఉండాల్సినటువంటి పని, మన బాధ్యత ఏంటంటే ఆయన మాట వినటము, ఆయన యొక్క ప్రిస్టేజ్ ను మనం కాపాడాలి. ప్రిస్టేజ్ అంటే ఆకలి అయిపోయిందని ఆ సోదకుడు వచ్చి మనల్ని ఆ రాళ్ళను రొట్టెలు చేస్తూ తిను, నువ్వు దైవజనురాలు అయితే, నువ్వు దైవజనుడైతే అంటే నా దేవుడు నా గొప్పవాడు, నేను వీటిని రాళ్ళను రొట్టెలు చేస్తాను అని మనం అనకూడదు. అది దేవుడిని మనం శోధించినట్టు. మనుష్యుడు అంటే వాక్యానుసారంగా మనం బ్రతకాలి. వాక్యం అనేది మన జీవితంలో, మన యొక్క శరీరంలో ఏమైపోవాలా అంటే ఒక రక్తంలాగా అది ప్రసరిస్తూ ఉండాలి. అలా లేకపోతే మనము నిర్జీవమైనటువంటి వాళ్ళగా అయిపోతాము. జీవం కలిగిన వాళ్ళగా మనం ఉండాలంటే సంపూర్ణమైన వాక్యము మన హృదయంలో ఇమిడిపోయి ఉండాలి. కాబట్టి వాక్య ఖడ్గముతో ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్లు మన ఆపద్దినమందు మన విరోధి అయిన అపవాదిని మనం ఎదిరించాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం ఏంటంటే వాక్యం అనే ఖడ్గము మన దగ్గర ఉండాలి. ఆ వాక్యం అనే ఖడ్గముతోనే ఈ లోకాన్ని మనం జయించగలం. ఈ లోకమంతా ఎలా జరుగుతుందంటే కేవలం మాటల ద్వారా లోకము పని జరిగిపోతుంది. మాటల వల్లే, చిన్న మాట వల్లే లోకము పనులు జరిగిపోతున్నాయి. లోకంలో గొప్ప గొప్ప పనులు జరిగిపోతున్నాయి, అరాజకాలు జరిగిపోతున్నాయి, మంచి పనులు జరుగుతున్నాయి, అన్ని నోటి మాటతోనే. అందుకే దేవుడు మన యొక్క నోటిలో జీవమును మరణమును కూడా నా నాలుక ఎందు ఉంచున్నాడు. కాబట్టి ఇంత గొప్ప శక్తిని దేవుడు మన శరీరంలో అమర్చేస్తున్నాడు. మనం కోటీశ్వరులు కాబడలేదు. కోట్లు 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 విలువ, అసలు మన శరీరాన్ని, మన యొక్క మైండ్ ని ఎంతటికి వెల కట్టలేము. అలాంటిది దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి మాట మాత్రం సెలవిస్తే సమస్తము జరిగిపోతున్నాయి. నువ్వు విశ్వసిస్తే, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే, సంపూర్ణమైన సత్యంలో నడిస్తే ఖచ్చితంగా దేవుడు నీ నోటిలో ఆ సత్యాన్ని ఉంచున్నాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు అవును ఆమెనగా నెరవేరుస్తాడు. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించలేదే, నాకు రొట్టె లేదే, ఈ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను, నాకు ఈరోజు అన్నం దొరుకుతుందో లేదా అని చింతనికి అవసరం లేదు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, నువ్వు అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా నీ కొరకు దేవుడు అక్కడ ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. అది ఆయన శక్తి. అరణ్యంలో 40 సంవత్సరంలో ఆయన ప్రజలకు ఆహారాన్ని ఆయన ఆకాశం నుంచి మన్నాన్ని కురిపించి తినిపించినవాడు. అరణ్యంలో ఉండేటువంటి ఏలియా ఆ యొక్క బద్రి వృక్షం కింద ఉన్నప్పుడు ఆయన కొరకు కాకోలము చేత ఆహారాన్ని పంపించిన దేవుడు ఆయన. ఆయనకి సమస్తము సాధ్యం. నమ్మితేనే దేవుని యొక్క మహిమను చూస్తాం. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి మాట వల్ల బ్రతుకుతాడు. ఆ దేవుని మాటలో ఉండేటువంటి శక్తి చాలా బలమైంది. అది విశ్వసిస్తేనే ఆ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ఆ విశ్వాసం అనేటువంటి పునాది ఆ యొక్క రోమాపత్రిక 10వ అధ్యాయం 17లో చెప్పబడినట్లు వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అనుదినము వాక్యం ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే మీరు రోజు వినాలని, మీరు రోజు తెలుసుకోవాలని, రోజు దేవునితో నడవాలని. ఎన్ని పనులున్నప్పటికీ కూడా ఒక 10 నిమిషాలు దేవునికి కేటాయించినప్పుడు దేవుడు ఇచ్చేటువంటి చక్కటి మాట, ఆ వాగ్దానాన్ని మీరు అనుదినము ఆ రోజంతా మీరు నెమరు వేసినప్పుడు ఆ శక్తిని మీరు పుచ్చుకోవాలని, తద్వారా మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలనేటువంటి ఆతృతతో మీ ముందుకు నేను వస్తున్నాను. ఆ యొక్క అనుభవం నాలో ఉంది. అనుదినము నేను దేవునితో నడుస్తున్నాను. దేవునిలో నడుస్తూ దేవుని యొక్క కృపకు నేను పాత్రురాలై ఈ లోకంలో ఉండేటువంటి ఏ పరిస్థితి మీద నేను ఆధారపడను. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడతాను. దేవుడు ఏది అడిగితే అది నాకు ఇస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది. ఈ రోజు నాకు ఇవ్వలేదంటే ఈ రోజు ఇది ఆయనకి అది మంచి దినం కాదు. అంటే మంచి దినం అంటే నా కొరకు కొంచెము లేట్ చేస్తున్నాడు, ఇంకా రేపటి దినం నాకు మేలుకరమైన ఇచ్చేదాని కొరకు ఆయన నా కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను ఆయన కొరకు ఏం చేయాలా? ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి.
అంతేగానండి ఈ రోజు ఇవ్వలేదు ఏం దేవుడు అని చెప్పి నేను ఆయన దూషించి పక్కకు వచ్చేస్తే నా విశ్వాసం ఏమైపోతుందంటే చాలా చెదిరిపోతుంది. విశ్వాసము దృఢపరచబడాలంటే రోజు దేవునితో మనము సహవాసాన్ని కలిగి ఉండాలి. వినుట వల్ల మాత్రమే విశ్వాసం వస్తుంది. కాబట్టి రోజు వినండి, రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యమందు మీ హృదయాన్ని, ఆ యొక్క దృష్టిని మీరు నిలపండి. అప్పుడు దేవుని యొక్క శక్తిని మీరు పొందుకుంటారు. చూడండి, ఈరోజు ఎన్నో ఛానల్లో యోగా గురించి చెప్తుంటారు, రకరకాలైన ఎక్సర్సైజ్ చెప్తుంటారు, రకరకాలైన టిప్లు ఇస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే మంచివే, ఇవన్నీ కాదను, కానీ వాటి అన్నిట్లో శ్రేష్టమైనది దేవుని యొక్క మాట మాత్రమే. దేవుని మాట ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కానీ దేవుని మాటను మనం శ్రేష్టమైనటువంటి ఉత్తమమైన మాట మనం పొందుకుంటూ అనుదినము దాన్ని మనం ఒక టానిక్ లాగా మనం తీసుకున్నప్పుడు ప్రతిరోజు మనకు కావాల్సినటువంటి మన శరీర బలహీనతలు బట్టి మనం ఎన్నో టాబ్లెట్స్ యూజ్ చేస్తాం. చిన్న చిన్న టాబ్లెట్స్ వల్ల మన బీపీ కంట్రోల్ అయిపోతుంది, షుగర్ కంట్రోల్ అయిపోతుంది, మనకు ఉండేటువంటి కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోతుంటుంది. చిన్న టాబ్లెట్ వేసుకుంటే మల్టీ విటమిన్స్ మన బాడీకి వచ్చేస్తుంటాయి. అంటే ఒక చిన్న టాబ్లెట్ కి అంత శక్తి ఉంటే దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాట ఎంత శక్తి కలదండి. అది మనం గ్రహించాల్సిన అవసరం ఉందా లేదా? అనుదినము పూటకు మనం ఆ టాబ్లెట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే లేకపోతే పడిపోతామేమని. నిద్ర వేసేటప్పటికి మనము ఖచ్చితంగా ఏం చేస్తాము, ప్యాంట్ టాప్ ఎక్కడుందని వాడు చూస్తుంటాం, గ్యాస్ ఎక్కువైపోతుందని. ఏ విధంగా ఈ మాటను వెతుక్కుంటూ వేసుకుంటామో అదే విధంగా దేవుని వాక్యాన్ని వెతకాలి మనం. అది మనకు పరిపూర్ణమైంది. దానివల్ల శక్తిని పుంజుకుంటాం, దానివల్ల మనశ్శాంతిని పొందుకుంటాం, దానివల్ల చెప్పని సఖ్యం కాని సంతోషాన్ని పొందుకుంటాం. దేన్ని గురించి కలవరపడం, చింతపడం. ఎవరెవరో ఏదేదో మాటలు చెప్పినప్పుడు అవన్నీ రిపీట్ చేసుకోం, అవన్నీ విడిచిపెడతాం. ఎందుకంటే అవన్నీ మోయటం వల్ల శరీరము, మనస్సు, బ్రెయిన్ బరువైపోతుంది, దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి అవన్నీ మనకు కాదు, అవన్నీ లోకానికి విడిచిపెడదాం. కాబట్టి మనము దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాటను మనం పొందుకున్నాం. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకులు అనేటువంటి మాటను మనం ఈరోజు ధ్యానిద్దాం. ఆ ధ్యానించినప్పుడు ఆ ధ్యానంలో మీకు సాయంకాలానికి మంచి రిజల్ట్ వస్తుంది. చూడండి, కావాలంటే మీరు విశ్వసిస్తే దేవుని యొక్క రిజల్ట్ మీరు పొందుకుంటారు. కాబట్టి అట్టి రిజల్ట్ పరిపూర్ణమైన 100% రిజల్ట్ మీరు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. నేను కొరకు ప్రార్థిస్తాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థిత మహాగణుడు, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఇదే కాలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంగా మీరు మాతో మాట్లాడారయా. మనుషుడు నాయన, అయా తండ్రి నాయన, ఆహారం వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతుందని మీరు చెప్పారు. దాని యొక్క నెరవేర్పునైనా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనిన సమయంలో శోధకుడు వచ్చి, ఇదిగో నువ్వు దైవ కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినమన్నప్పుడు అక్కడ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాట, ఇదిగో మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును, సాతానా నా దగ్గర నుంచి వెళ్ళిపో అని ఆయన సాతాను ఎదుర్కొంటున్నారు. కాబట్టి అనుదినం నాయన మేము కూడా మీరు ఇచ్చినటువంటి ఆత్మ వాక్యం అనే ఖడ్గాన్ని మేము కలిగిన ఆయన మా విరోధి అపవాది ఎదిరించు కృపను అనుగ్రహించండి. మేము దేని గురించి చింతపడకుండా, దేని గురించి కలవరపడకుండా ప్రతి పరిస్థితిని ప్రభా మీ పాదముల దగ్గర తీసుకుని వచ్చి సమయోచితమైన కృప కొరకునైనా అనుదినము మీ యొక్క కృపాసనం వచ్చేటువంటి మనసును మా అందరికీ కల్పించమని ఈ ఉదయకాలం బ్రతిమాలు కూర్చున్నానైనా. ఇదిగో తండ్రి, బిడ్డలు వాక్యం వింటున్నారు. ఏ కుటుంబంలో, ఏ జీవితంలో ఏ కొరత ఉందో, ఏ బాధ ఉందో మీకు తెలుసు ప్రభా. ఎవరైతే నిజముగా మొరపెడుతున్నారో, నిజముగా మీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ కుటుంబంలో మానసికమైనటువంటి ఆయా ఒత్తిడి చేత నాయన సతమతం అయిపోతున్నారు, అవన్నీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి కుటుంబానికి కావాల్సిన అవసరతలు అక్కరు తెచ్చి ప్రతి ఒక్కరూ వాక్యం అనే ఖడ్గముతో ఆయా మా విరోధిని అపవాది ఎదిరించి మీలో స్థిరపరచబడి మీకు సాక్షిగా ఉండే కృపను అనుగ్రహించమని, మరలా మీ చిత్తమైతే నాయన మేము కలుసుకుని మీ నామాన్ని మహిమపరచుకు అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండదు కాక. కాబట్టి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనల్ని బలపరుస్తుంది, శక్తిమంతం చేస్తుంది. కాబట్టి నమ్మండి, దేవుని యొక్క మహిమను చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, దేవుని నామాన్ని మహిమపరచండి. అన్ని పరిస్థితుల మీద దేవుని మీద ఆధారపడండి.
ఇక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. మన ఛానల్ ని అనేకులకు తెలియచేసి దేవుని రాజ్యం కనుక పిలువల్పబడదాము. మనమందరం ప్రోత్సహించబడదాము. మరలా దేవుని చిత్తం అయితే రేపటి దినం కలిసిన పర్యంతరము ఆయన కృపాక్షములు మనకు మన కుటుంబానికి తోడుగా ఉన్నది కాక ఆమేన్. అందరికీ షాలోమ్.